ఈరోజు మేము కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక 5 బస్సులు వేసుకుని వచ్చాం. మా నెహ్రూ గారు మా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్ భోజనం 3 పూట్ల కూడా ఆయన రూములు కూడా బుక్ చేసి మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారు. అలాగే ఈ మీటింగ్కి సారాంశం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి మహానాడు ఎప్పుడు వద్దా అని మేము మాకు ఎన్ని పనులున్నా సరే ఈ మీటింగ్ రావడం అంటే మా సాంప్రదాయం, మా ఆనవాయితీ. అందుకే మేము ఈ మీటింగ్ ఎన్ని పనులున్నా సరే మేము కార్యకర్తల పండగలాడిది ఈ మీటింగ్. అందుకనే మేము ఎన్ని పనులున్నా సరే వదులుకుని ఈ మీటింగ్కి రావాలని మేము చాలా ఉత్సాహంగా వచ్చాం. ఈ ఏడాది పాలన దుష్టశక్తి పరిపాలన పోయింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ప్రజలు జీవిస్తున్నారు. రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్య పరిపాలనలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇదే కదా వచ్చే సంవత్సరం కానీ ఇల్లు స్థలాలు అన్నీ కూడా ప్రజలకి ఇచ్చి మళ్ళీ రాబోయే కాలంలో ఇటువంటి పరిపాలన రాకుండా మళ్ళీ మన పరిపాలన రావాలని మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో దెబ్బతిన్నాం కాబట్టి అదేనా దెబ్బతింటా కూడా కారణం పార్టీ దెబ్బతింటా కారణం ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం ఉంటేనే మన దెబ్బతినకుండా ఉంటాం. లేకపోతే జనసేన బీజేపీ ఇడిపోతే వాళ్ళ ఓటు వాళ్ళకి ఉంటుంది. దానివల్లే మన 2 సార్లు తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నది. కనుక ఎప్పుడూ కూడా కూటమి కలిసి పార్టీ వాళ్ళ సీట్లు వాళ్ళకిచ్చి మన సీట్లు మనకిచ్చి పోటీ చేస్తే ఎప్పుడు కూడా ఓటమి అనేది జరగదు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంటుందని నా కోరిక. నా పేరు కొలకలూరు నాగేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు విలేజ్. నేను రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎలా ఉంది ఏడాది పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ కూటమి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టి మరి వాళ్ళు అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా అమల్లో పెట్టి పెన్షన్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, మరి రేపు వచ్చే నెల నుంచి లేడీస్ బస్సు కానీ 1500 రూపాయలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా 5 ఏళ్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అలమటించిపోయి ఆకులు మేసినటువంటి అధికారులు కూడా ఉన్నారు. చాలా తేడా ఉంది. దౌర్జన్యం, దోపిడీలు, దొంగతనాలు, మనుషుల మీద దౌర్జన్యం చేయటాలు, మరి అనేకమైనటువంటి పథకాలు చేపడతానని చెప్పి కులపరంగా మతపరంగా కులాలను మోసం చేయటం తప్పితే, మతాలను మోసం చేయటం తప్పితే జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం తప్ప. చంద్రబాబు అధ్యక్షులు మరి గౌరవ అధ్యక్షులు కూడా లోకేష్ బాబు గారికి ఇస్తే బాగుంటుందని మరి నా యొక్క కార్యకర్తగా నాయకుడిగా నా యొక్క ఒపీనియను. తప్పనిసరిగా మరి వాళ్ళ బాబు గారు 75 సంవత్సరాల వయసుండా 40 సంవత్సరాల యంగ్స్టార్ లాగా మరి ప్రజలకు సేవ చేస్తూ సంక్షేమాన్ని ముందుకు నడుపుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆదర్శవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా బాగా జరుగుతుంది. మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ మంది వచ్చారు. రేపు కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే 5-6 లక్షల మందితో బహిరంగ సభ కాబట్టి తప్పనిసరిగా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఎవరికి వాళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వచ్చారు. అందుకే ఈ సక్సెస్ ఛాలెంజ్గా తీసుకున్న జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి, ఈ మహానాడికి, 2025లో జరిగే ఈ మహోన్నతమైనటువంటి ఈ మహానాడికి ఈ వేలాది మంది ప్రజలే ఒక ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. మా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి వచ్చాం సార్. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి దాదాపు 10 బస్సులతోటి కార్యకర్తల్ని ఆయన మొబిలైజేషన్ అంతే. అభిమానులందరూ కూడా ఎవరైతే ఉన్నారో మహానాడు వేదికకి కడప నుంచి రావడం అంతే. ఈ చివరి నుండి ఆంధ్రప్రదేశ్ చివరి వరకు కడపలో మహానాడిని విజయవంతంగా ప్రతి కార్యకర్త కూడా కంకణం కొట్టుకుని మహానాడు వేదికని విజయవంతం చేయడం జరిగింది. కడప మహానాడులో జగన్మోహన్ రెడ్డి నడిబొడ్డులో తెలుగుదేశం దమ్ము ఏంటో అనేది చూపించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కడపలో మహానాడు నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఈ కడప మహానాడిని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏడాది పరిపాలన చాలా అద్భుతంగా నడుస్తుంది. ఈరోజు గత 5 ఏళ్ళలో మన తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఏమైతే దౌర్జన్యాలు, అక్రమాలు, పేద ప్రజల భూములు అక్రమాలు చేయటం, ఇసుక దోపిడీ చేయటం, మహిళల మీద అత్యాచారాలు, గంజాయి, అలాగే కొకైన్ ఇటువంటివి మత్తు పదార్థాలని వెరవేయటం, గవర్నమెంట్ వైన్ షాపుల దగ్గర
టీచర్స్ని కూడా కాపలా పట్టి మందులు అమ్మించిన పరిపాలనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా వెళ్ళి చాలా ఉన్నతమైనటువంటి బ్రాండ్స్ విషయంలో లిక్కర్ బ్రాండ్ కూడా చాలా కంపెనీ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యవంతమైన మద్యాన్ని నడుపుతూ ఈరోజు గతంలో మద్యం ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దానికి విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో స్కీములు లేకుండా ఈరోజు మద్యం అనేది చాలా నాణ్యతమైన మద్యము తక్కువ ధరకే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ ఏడాది పాలనలో మహిళలకి రానున్న రోజుల్లో మహిళలకి కూడా పథకాల ఉచిత బస్సు ఒకటి వేయడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమం వేస్తూ ఉన్నాం. తల్లికి వందనం కూడా అతి త్వరలోనే జూన్ 12 కల్లా వేస్తామని ఇప్పుడు పెద్దలందరూ కూడా మహానాడు వేదిక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవనివ్వండి, గత 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్లు అనేవి లేవు, విస్తారంగా పాడైపోయి ఉన్నాయి. అటువంటివి రోడ్లన్నీ కూడా చాలా భారీ ఎత్తులో వేయడం కూడా జరిగింది. రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవ్వండి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు రేషన్లో కూడా కొత్త రేషన్ కార్డ్స్ తీసుకొచ్చి దాంట్లో కూడా చాలా విశలాదమైన మార్పులు తీసుకురావడం కూడా జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం విజయం యొక్క అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎన్ లక్ష్మి, నాది కడప జిల్లా జమ్మలూరు తాలూకా పెద్దమడ మండలం పెద్దబసల గ్రామము. నేను బీజేపీ కిసాన్ మోర్చా కోశాధికారిని. మా ఫాదర్ నూగుల కొండయ్య, పెద్దబసల గ్రామం, ఫ్రీడమ్ ఫైటరు. నాకు 65 సంవత్సరాలు. నేను 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండడం జరిగింది. నేను దాదాపు 10-15 సంవత్సరాల నుండి బీజేపీలో చేరడం జరిగింది. నేను నరేంద్ర మోడీ వీరాభిమాని. అయినా కానీ 2014లో మన ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు జగన్ బాబు ప్రభుత్వంలో పోటీ చేసి జగన్ను శాన చేసినాము. జగన్ పరిపాలన చాలా బాగులేక అధ్వానంగా ఉండడం జరిగింది. జగన్ పరిపాలన అంతా జగన్ మీద ఎప్పుడు అతని పరిపాలన మీద తీర్చలేదు. ఎప్పుడు డబ్బు అని దాంతోనే పతనమైనాడు. నారా చంద్రబాబు నాయుడు కూడా గత 2018-19 చంద్రబాబు మోడీ గారిని విమర్శించమైంది. ఆయన కనుక్కున్నాడు మోడీ యొక్క పరిపాలన మంచిది, మోడీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక దచ్చిత మనిషిని మళ్ళా మోడీతో సంఘీభావం తెలిపి బ్రహ్మాండమైన ఎన్డీఏ ప్రభుత్వం అని పెట్టి గతంలో 250 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి జరిగింది. సంవత్సరం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం బాగానే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కష్టజీవి. ఆయన కూడా 70 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ మొదటి నుంచి రాజకీయ అనుభవం గల వ్యక్తి, నిజాయితీపరుడు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నాడు, ఏం చేయలేడం లేదు అని అంటున్నారు. అది వాస్తవము. పార్టీలు ఎవరైనా అని నిజాయితీగా పనిచేయాలి. జగన్ పరిపాలనలో కుంభకోణం మధ్యదేశం చెప్పి కుంభకోణం చేసి చాలా ప్రజలను అందరినీ ఇబ్బంది చేసినాడు. డబ్బు సంపాదించాడు దాన్ని ఖర్చు పెట్టాలి కానీ ఊరికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఊరికి డబ్బులు చెల్లుడుగా చేసి అది అన్యాయము. అప్పు అంటే ఎవరిది ప్రజల డబ్బు ఏమన్నా డబ్బు. మరి అప్పుడు 10 లక్షల కోట్లు బడ్జెట్లో ఉండి కూడా నరేంద్ర మోడీ కేంద్ర సహాయం వంటి లాగుతూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో నరేంద్ర మోడీ కూడా మన రాష్ట్రం మీద అభిమానం ఉంది. ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రము ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఇట్లనే ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఒక 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది నా నమ్మకము. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి మన రాష్ట్రం అభివృద్ధి అయ్యే వరకు అందరూ కూటమిగా ఏర్పడి సొంత పోటీ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.